కవిత ఈరోజు చేసిన వ్యాఖ్యలు అన్నిటి యొక్క సారాంశం ఏంటంటే తన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే తనపై ఇట్లా విషం చిమ్ముతున్నారు, తనతో ఏదైతే కడుపులో విషం పెట్టుకొని పైకి నవ్వులు చిమ్మిస్తున్నారు తప్ప తన పైన ఎటువంటి ఆ సాఫ్ట్ కార్నర్ వారికి లేదు. తమను ఎప్పటి నుంచి కూడా తనను పార్టీ నుంచి దూరం చేయాలనే, పార్టీలో తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ముందు నుంచి కూడా తనను పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఈ లేఖను కూడా బయటకు పంపించారు. అలాగే తనను ఎంపీగా ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో తనను ఓటమికి కారణమయ్యారు. పరోక్షంగా అంటే పక్క నుండి కూడా ఇంత సపోర్ట్ చేయాల్సినటువంటి పార్టీయే తన ఓటమికి కారణమైంది. తను ఓడిపోయే విధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు ఎటువంటి సహకారం అందకుండా కూడా చేస్తున్నారు. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి తనను దూరం చేసే కుట్ర జరుగుతుంది అని ఇటు అంటే జరుగుతుందని పరోక్షంగా చెప్తున్నటువంటి కవిత జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి బలం చేకూరుస్తున్నాను. ఇటు బీఆర్ఎస్ పార్టీ తన తండ్రిది కనుక, బీఆర్ఎస్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి తన తండ్రి కనుక ఆ పార్టీలో తనకు కూడా అంత హక్కు ఉంటుంది, వారికి ఎంత హక్కు ఉంటుందో తనకంత హక్కు ఉంటుందని విషయాన్ని చెప్పకనే చెప్పారు కవిత. ఇక్కడ తనపై అంటే ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో తనపై అసత్య ప్రచారాలు చేయడం ద్వారా యూట్యూబ్ నుండి ఇటు సోషల్ మీడియా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం ద్వారా పార్టీ నుంచి దూరం పెట్టాలి, తన తండ్రి నుంచి తనను దూరం చేయాలని చూస్తున్నారు. కానీ ఆ పార్టీకి సంబంధించినంత వరకు పార్టీని బలోపేతం చేసేందుకు తాను చాలా ఇన్నేళ్ల నుండి పార్టీ ఆయుర్బాన్ నుండి కృషి చేస్తూ వచ్చాను. ఇటు జాగృతి పేరుతో కార్యక్రమాలు చేస్తూ కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేశాను. తన తండ్రిపై ఏదైతే నోటీసులు వచ్చాయో దానిపైన కూడా నేను తీవ్రంగా స్పందించాను. కేటీఆర్ పైన వచ్చినటువంటి నోటీసుల పైన కూడా తీవ్రంగా స్పందించాను. కానీ కొంతమంది నాయకులు కేసీఆర్ పై ఏదైతే నోటీసులు వస్తే స్పందించిన నాయకులు ఇంకో నాయకుడిపై వస్తే స్పందించారు. ఎందుకు అంతలా స్పందించారంటే ఇంకో నాయకుడు తన అన్నయ్య కేటీఆర్ కనుక వీళ్ళు మాత్రమే తనను పార్టీ నుంచి దూరంగా వెళ్లేందుకు అంటే పార్టీలో నుంచి పంపించేందుకు కుట్ర చేస్తున్నారు. అయితే దీన్ని బట్టి మనం చూస్తే ఇటు కవిత అన్న దయ్యాలు కూడా వాళ్ళే అయి ఉండొచ్చు. వాళ్ళిద్దరిపై కూడా టార్గెట్ చేస్తూ కూడా కవిత వ్యాఖ్యలు చేశారు. అంటే ముందు నుంచి కూడా తనను పార్టీలో ఉండకుండా వీళ్ళే కుట్ర చేస్తున్నారంటూ కూడా కవిత వ్యాఖ్యలు చేశారు. దయాష్ని